ఈరోజైతే నేను ఒక రెసిపీతో వచ్చానండి. ఇది హెల్తీ రెసిపీ. పిల్లలకి ఇది ఫీవరొచ్చినప్పుడు, జలుబైనప్పుడు ఇది చేసి పెట్టాల్సిన రెసిపీ అండి. లంచ్ బాక్స్‌లో గూడా చాలా బావుంటుంది. చేసి పెట్టండి. అస్సలు చేదనేదే ఉండదు. అదేంటంటే కాకరకాయ కారం అండి. హాయ్ అండి. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్య మందిర్ కిచెన్ అండి. ఇదైతే మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి రుచిగా లేనప్పుడు ఒక్కసారి ఇది మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా అసలు చేదనేదే ఉండదండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. కాకరకాయలు తీసుకున్నానండి ఇక్కడ. అవి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని గట్టిగా సాల్టును పసుపేసుకొని గట్టిగా పిండాలండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలు వేసుకోవాలండి. కొంచెం చేదనేది అక్కడే పోతదండి. సాల్ట్, పసుపేసుకొని గట్టిగా పిండుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే బావుంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే టైంలో ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం మినపప్పు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్. శనగపప్పు గూడా వేసుకోవాలండి. ఇది గూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్‌లో. ఈ మినపప్పు, శనగపప్పుతో చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కారం తక్కువనే అండి. అందుకే ఎక్కువ వేస్తున్నాను. ఒక 10, 11 అలా తీసుకున్నానండి. క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా పొట్టు తీసైనా వేసుకోవచ్చు. పొట్టు తీయకుండానైనా వేసుకోవచ్చు. ఎలానైనా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలండి. ఇవి గూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కానీ వీటితోనే చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి. వెల్లుల్లి వేసుకున్నాము, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం గదా! సో, అట్లా మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కారం అనేది. ఈ కాకరకాయలు బాగా ఫ్రై అయ్యేసరికి మనకు చేదు అనేది లేకుండా ఉంటుందండి. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఈ జార్‌లోకి తీసుకొని కొంచెం ఒక 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. కారం సరిపడా ఉండదని కొంచెం కారం వేసానండి. ఒక 1 టేబుల్ స్పూన్. కారం తక్కువగా ఉంటుందేమో అని ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోండి 1 టేబుల్ స్పూన్. కొంచెం పసుపు వేసుకోండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరకగానే ఉండాలి. బాగా మెత్తగా అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకొని కాకరకాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతదండి. ఇంకొంచెమైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ అంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్‌లోనే ఉంది. ఇదంతా బాగా కలుపుకున్నాక ఆఫ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేశాను. అంతే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని లాస్ట్‌లో వేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది.
నేను అంటున్నాను కాదండి. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.